ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చానండి. ఓ పల్మి సొవ్విటాడేహారంటే మన పెళ్లి కబుర్లన్నీ చెప్పేస్తానండి. మన ఎనుముల వారి పెళ్లి సందరండి అదేనండి బాబా. మన ఎనుముల శ్రీనివాసరావు గారు ఆయన శ్రీమతి రాజేశ్వరి గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ముద్దుల కుమారుడు మన దుర్గా శేషసాయి నవీన్ పెళ్ళిండే అదేనండి మన నవీన్ బాబు. ఇదిగో మరి మన నవీన్ బాబు కోసం చెప్పాలంటే ఎప్పుడు అందరితో చూడముచ్చటగా సిగ్గులకి ఇచ్చేస్తా ఉంటాడండి. ఇదిగో మా నవీన్ బాబు నవ్వులకి ఫ్యాన్స్ ఉన్నారండు. మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఇదిగో పెద్దలంటే మహాగౌరవం అండి. మరి మన నవీన్ బాబు చేసుకోబోయే ఆ రాకుమార్తె ఎవరంటారా? మన చెన్నై తిరువత్తియూరు వాస్తవ్యులు మన వాలిశెట్టి చక్రధర్రావు గారు ఆయన శ్రీమతి మల్లీశ్వరి గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. మరి వాళ్ళ కనిష్ట కుమార్తె ముద్దుల కుమార్తె మన గౌతమేండే. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు చిరునవ్వు సిందించే గడుసు పిల్లండు. చూసారా కొందన బొమ్మలా క్యూట్ గా ఉంటదండి. మరి అన్నట్టు చూసారా ఈ జంట అంతా చక్కగా చూడముచ్చటగా ఉందో. మరి ఈ చూడముచ్చటగా ఉండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఇంతకే పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల నవంబర్ 13వ తారీఖు అనగా గురువారం రాత్రి 9:23 ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా? మన భీమవరం గుడివాడ రోడ్ లో మన ఆకివీళ్ళలోనే శాంతి ఫంక్షన్ హాల్ లేదు అక్కడే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు వివాహానంతరం కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. అంతే కదండి. 15వ తారీఖు అనగా శనివారం ఉదయం 11 గంటలకే మన మోరిపోళ్ళలో అనగా మన పెళ్లికొడుకు ఇంటి దగ్గరే అదిరిపోయే విందు ఏర్పాటు చేసిరండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలో 4 కూరలు గోదావరి రుచులతో ప్రేమ ఆప్యాయతలతో మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగా మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఎన్ని పనులు ఉన్నా పక్కనే టేడుకు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో మీ అందరినీ మన పెద్దలు మన ఎనుముల సత్యనారాయణ మూర్తి గారు ఆయన శ్రీమతి సరస్వతి గారు కూడా ప్రేమతో ఆహ్వానించేస్తున్నారండి. మీరు రాపితే మా వాళ్ళు బెంగటేసుకుంటారండి. అసలే మన ఎనుముల వాళ్ళు ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబంగా ఆప్యాయంగా సాగిపోతా ఉంటారండి. మరి అంతే కదండి. మరి మన శ్రీనివాసరావు గారు రాజేశ్వరి గారు కూడా మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మన వాళ్ళు అరేంజ్మెంట్లో అస్సలు తగ్గేదే లేదంటారండి. అసలే ఇంకా పెళ్లి అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా బయలుదేరి వచ్చండి. లేదంటే అందరూ బెంగడేసుకుంటారండి. ఉంటానండి మరి.